హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్వింకిల్ మోక్ష. ట్వింకిల్ని మేము బోట్ రైడింగ్కి తీసుకెళ్ళామండి. మా ఇంటి దగ్గర ఒక చెరువు ఉంటుంది, దాంట్లో బోట్ రైడింగ్స్ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. సో మేము ఒకరోజు కావాలని మోక్షని తీసుకొని వెళ్ళాము. మోక్ష ఇదంతా ఏంటి, ఈ వాటర్ ఏంటి ఇలా వెళ్తున్నాయి అని చెప్పేసి కొంచెం షాక్లో ఉన్నాడు. ఏం అర్థం కావట్లేదు తనకి, కన్ఫ్యూజన్లో కూడా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నాము, ఇక్కడ ఎందుకు ఉన్నాము అని చెప్పేసి తను అయితే ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. ఆ విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది. మా చెల్లి కొంచెం తన్ని దగ్గర తీసుకొని తనకి ఆ వాటర్ వెళ్ళే ఆ వేవ్స్ ఎట్లుంటాయి అని చెప్పేసి చూపిస్తుంది. ఒక చోట అయితే పాపం ఏడ్చేశాడు కూడా. యాక్చువల్గా మేము ఇది వీడియో కావాలని తీయలేదు, ఏదో జస్ట్ మా మెమరీ కోసం అని తీసుకున్నాము. సో కొన్ని వీడియో యాంగిల్స్ సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను దీంట్లో అటాచ్ చేయలేకపోతున్నాను. బట్ మోక్ష ఎంజాయ్ చేస్తాడని తీసుకెళ్ళిన ఐడియా అయితే ఫ్లాప్ ఐడియా లాగా అయిపోయింది. ఎందుకంటే తను చాలా భయపడ్డాడు. తను అది ఏంటి అనేది తెలియకుండా తీసుకెళ్ళడం వల్లనో ఏమో తెలీదు. అండ్ క్రౌడ్ కూడా ఎక్కువే ఉండింది అక్కడ. ఆ క్రౌడ్ని చూసి కూడా భయపడి ఉండొచ్చు. బట్ ఇట్స్ బ్యూటిఫుల్ సీనరీ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చుట్టూ లైట్స్, ఈవినింగ్ టైమ్, వాటర్, బోటింగ్ అండ్ ఎంత బాగుంటుందంటే ఆ నేచర్కి అంత దగ్గరలో ఉండడం అంటే చాలా బాగుంటుంది. ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికన్నా, వీడియోలో చూపించేదానికన్నా లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా బాగుంటుంది. సో మోక్ష ఇంకా అక్కడ భయపడి చూడలేక కిందకి వచ్చేసి నిల్చున్నాడు. సో ఏమైంది అంటే తను రియాక్ట్ అవ్వట్లేదు. తనకి భయం వేస్తుంది కదా, అక్కడ చుట్టూ జనాలు ఉన్నారు, ఏంటి, ఎందుకు అక్కడ నిల్చున్నారు, తన మైండ్లో ఇవే క్వశ్చన్స్ రన్ అవుతూ ఉండొచ్చు. బట్ ఏం చేయలేం కదా, తను ఎంజాయ్ చేస్తాడని తీసుకెళ్ళిన దానికి మేము కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఎందుకంటే తను అసలు ఎంజాయ్ చేయలేకపోయాడు, చాలా భయపడ్డాడు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే కేబుల్ బ్రిడ్జ్ ఉందండి, మీకు కనిపిస్తుంది కదా. ఈ కేబుల్ బ్రిడ్జే మా ఊర్లో చాలా స్పెషల్. ఈ కేబుల్ బ్రిడ్జ్ కూడా చూపించాలి అనుకున్నాను దగ్గర నుంచి. కోర్స్ మేము ఆ కేబుల్ బ్రిడ్జ్ ఎక్కాము, కానీ తను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఎక్కాము. ఆ తర్వాత తీసుకెళ్దాము అంటే తను భయపడుతున్నాడు అని చెప్పి తీసుకెళ్ళలేదు. అట్లీస్ట్ బోట్లో అయినా వెళ్ళి చూపిద్దాము అంటే బోట్లో కూడా భయపడ్డాడు, కుదరలేదు. అంతే, కొన్ని ఇలా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వీడియోస్